టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు సుకుమార్. ఆర్యతో మొదలైన ఆయన ప్రయాణం పుష్ప 2తో పీక్స్ చేరింది. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా, లెక్కల మాస్టర్గా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఆయన కూతురు కృతివేణి బండ్రెడ్డి కూడా తండ్రి అడుగుజాడల్లోనే నటించేందుకు రెడీ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలతో కలిసి మైత్రి మూవీ సినిమాను నిర్మించారు. సుకుమార్ భార్య శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. రిలీజ్కి ముందే గాంధీ తాత చెట్టు రికార్డులు కొల్లగొడుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమా ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ బాల నటిగా కృతివేణి కూడా అవార్డు అందుకున్నారు. దీంతో సుకుమార్ కూతురుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గాంధీ తాత చెట్టు జనవరి 24న తెలుగులో రిలీజ్ కానుంది. మొత్తానికి రిలీజ్ ముందే నెట్టింట ట్రెండ్ అవుతుంది సుకుమార్ కూతురు. సుకుమార్ తబితా దంపతులకు 2 సంతానం. కూతురు పేరు సుకృతి కాగా కుమారుడి పేరు సుక్రాంత్. గాంధీ తాత చెట్టు గురించి దర్శకురాలు మాట్లాడుతూ, గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ 13 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేదే చిత్రంలో చూపించాం. నేటి తరం పేరెంట్స్ అందరూ తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని కోరారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. And thank you for watching. Please support me.